సో మీరు ఏ సీన్ చూసాక బాగా కదిలేరు? మిమ్మల్ని కదిలించిన సీన్స్ ఏవి ఉన్నాయి? ఒక చిన్న ఎగ్జాక్ట్లీ హింట్ మీరే ఇవ్వండి ఒకటి. చెప్పారు. వదలనే సాంగ్ లీడ్ ఉంటుంది. ఆ, టెంపుల్ దగ్గర ఒక సీక్వెన్స్ ఉంటుంది. ఉమ్, ప్రపోజల్ అని చెప్పను కానీ ఇట్ కైండ్ ఆఫ్ ఏ ప్రపోజల్ ఒక సీక్వెన్స్ అది. ఓకే. అది రవెన్న నరేషన్ ఇస్తున్నప్పుడే ఐ థింక్ మన ముగ్గురమే ఉన్నాం. యా యా మేము ముగ్గురమే ఉన్నాం. మేము నరేషన్ ముగ్గురం ఇస్తున్నప్పుడు మా కళ్ళల్లో కొంచెం నీళ్ళు తెలియకుండానే వచ్చేసాయి. నీళ్ళు వచ్చేసాయి. వెరీ బ్యూటిఫుల్ ఎమోషన్ అది. మీరు ఆ క్యారెక్టర్ లోకి వెళ్ళిపోయి ఫీల్ అయిపోయారు ఫీల్ ఫుల్గా. అయిపోయాను లిటరల్. ఇదిగో ఇంకా వదలట్లేదు అంటే ఇంకా మళ్ళీ టైం ఉండదు. ఇది స్టీవెన్ గార్డ్ అనమాట. ఇది ఓహో, ఇది క్యారెక్టర్ వేసుకునే క్యారెక్టర్ ఇది. యాక్సెసరీయా? సో నాకు సినిమా వదలబుద్ధి కావట్లే. సినిమా వదలనే అయిపోయేంత వరకు అనేసారా దాన్ని? అలాగే వేసుకోవాలని ఉందండి. ఓకే. మీకేమైనా సెంటిమెంటా ఏదైనా ఇది క్యారెక్టర్ సెంటిమెంట్ నాకు బాగా అనిపిస్తుంది ఎందుకో. మీరు మూవీ చేసిన తర్వాత ఆ పర్టికులర్ క్యారెక్టర్ కి సంబంధించిన ఐటమ్ ఏదైనా మీరు డూ యూ క్యారీ ఇట్ హోమ్? ఫస్ట్ సినిమా నుంచి నాకు బాగా క్యారెక్టర్ నచ్చితే క్యారీ చేస్తూ వచ్చా. మోస్ట్లీ ఎలాంటివి యాక్సెసరీస్ అలాంటివా? యా యాక్సెసరీస్ అలాంటివి. మరి నేను ఒక కాస్ట్యూమ్ తీసుకొస్తా ఫ్రమ్ ఎవ్రీ 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 movie ఫిలిం. launch. నాకు ఒక ఇంపార్టెంట్ సీన్ లేదా నాకు Mm. బాగా కనెక్ట్ అయిన సీన్ తోని నాకు ఆ ఫిలిం మెమరీ లాగా ఐ టేక్ వన్ కాస్ట్యూమ్ హోమ్. ఓకే. డూ యూ రీవిజిట్ దెమ్? ఐ డూ అది చూడంగానే యూ గెట్ అ నైస్ ఉంటది. ఫీలింగ్. యా ఓకే, వెరీ నైస్ అండి. సో ఇప్పుడు మీరు ఈ మూవీలో ఒక డైలాగ్ అన్నారు, అది చాలా ఆల్రెడీ ఫేమస్ అయ్యి యూత్ అంతా కింద మీద పడిపోతున్నారు. ఫస్ట్ లవ్వే మీరు అన్నారు ఫస్ట్ లవ్వే తోపు కాదు అని అన్నారు. బట్ యూ బిలీవ్డ్ ఇన్ ఫస్ట్ లవ్. ఫస్ట్ Yeah. లవ్ తర్వాత ది ఎండ్, అంతే కదా మీరు అనుకున్నది? సో మీరు ఎందుకు అంటే ఆ క్యారెక్టర్ కి రియల్ లైఫ్ కి ఏమన్నా మీకు సంబంధం ఉందా? లైక్ అస్సలు లేదు. ఎప్పుడైనా అనుకున్నారా రియల్ లైఫ్ లో ఫస్ట్ లవ్ ఇస్ ద బెస్ట్ అని? లేకపోతే రియల్ యూ లైఫ్ బిలీవ్ ఇన్ దట్? నో ఐ డోంట్ థింక్ సో. అంటే రియల్ లైఫ్ కి క్యారెక్టర్ కి అంటే తన క్యారెక్టర్ సైకి వేరే కాబట్టి తను అలా నమ్మే అమ్మాయి. బట్ నాకు నా లైఫ్ లో ఐ ఆల్సో బిలీవ్ దట్ తొలి ప్రేమేం తోపుక అంతే. కానీ నాకు తెలిసి ఫస్ట్ లవ్ అప్పుడు అదే ఫీల్ అవుతాం. అప్పుడేమో అనుకోగల ఏది ఫస్ట్ లవ్ అప్పుడు. ఫస్ట్ లవ్ అప్పుడు అలానే feel అవుతుంది. అవుతున్నప్పుడు అలా అవుతున్నప్పుడు అవుతున్నప్పుడు అనుకోం కాదు, కదా. అయిపోయింది. అయిపోయిన అయిపోయిన తర్వాత తర్వాత ఇంకేముంది. అయిపోయిన తర్వాత చిచ్చి అసలు ఇది తోపే కాదు. యా యా మీకెందుకు అనిపిస్తుంది ఫస్ట్ లో తోపు కాదని? మీకు రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ ఏమైనా ఉన్నాయి? అంతగా ఏం లేవు. బట్ యూజువలీ అనిపిస్తుంది కదా ఏదైనా వర్కౌట్ కానప్పుడు, సరే తోపు కాదు అందుకనే వర్కౌట్ అవ్వలేదు అనిపిస్తుంది అంతే. Yeah. అదేలేండి, ఏం చెప్పట్లేదు మీరు సీక్రెట్ మాత్రం. మీరు చాలా ట్రై చేస్తున్నారు కానీ లవ్ గురించి ఏమైనా ఒక నాలుగు ముక్కలు చెన్నై లవ్ స్టోరీ గురించి మాట్లాడదాం, మా లవ్ స్టోరీస్ గురించి కాదు. మీ లవ్ స్టోరీస్ గురించి తెలుసుకుందామనే జనాలు అక్కడ ఆతృతగా ఉన్నారు. సో మీరు కూడా అదే బిలీవ్ చేస్తారని రియల్ లైఫ్ లో ఫస్ట్ లవ్ ఏం తోపు కాదు అని? అదే చెప్తున్నాను కదా, అప్పుడేం తెలియలేదు కానీ అప్పుడేం అదేం బిలీవ్ చేయలేదు. బట్ సెకండ్ లో కూడా అది ఏ లవ్ అని తోపు అన్నది ఇంకా ఓకే ఫైనల్ డెస్టినేషన్ ఏలో వచ్చేంత తోపు వరకు అర్థం లాస్ట్ ఏలో వచ్చి ఏ ఏలో love సెట్ set కదా, అదే అయితే తోపు. అదే అంతే. తోపు. అలా బిలీవ్ చేయడం బెటర్, అంతే. మనకు కూడా సేఫ్. మ్మ్. ఓకే. సో ఇప్పుడు గనక డైరెక్టర్ గారి ఇంటర్వ్యూ ఈ ఇంటర్వ్యూ అయిపోయాక చూస్తారు కదా ఆయన, చూసినప్పుడు ఆయన టెన్షన్ పడే విషయం ఏమైనా మీరు చెప్పాలి. లైక్ ఆయన గురించి సీక్రెటో లేకపోతే ఆయన బాగా ఇబ్బంది పెట్టే సిచ్యువేషన్ ఏమైనా చెప్పాలి మాకు. ఆయన గురించి సీక్రెట్ కాదు కానీ ఎక్కడ సినిమా ఏమన్నా ట్విస్ట్ అయినా రివీల్ చేస్తాను టెన్షన్ పడచ్చు అంతే. చేయండి ఫ్లోలో అయితే, ఏమన్నా tension పడకండి. మాట్లాడేస్తారేమో పనులు కూడా అని. ఉన్నాయి. వీళ్ళు ఏంటి డబ్బింగ్ ఎప్పుడు చెప్తారు, ఎప్పుడు అయిపోతుంది, వీళ్ళు ఇది ఫ్లో mixing. ఫ్లోలో ఏమన్నా సినిమా గురించి చెప్పేస్తారేమో. అదే చెప్పేస్తారేమో అని. మరి చెప్పొచ్చు కదా ఒకటి రెండు, ఆయన టెన్షన్ పడేలాగా. ఇంత కష్టపడి ఇన్ని రోజులు షూటింగ్ చేసి ఇప్పుడు ఒక ఇంటర్వ్యూలో చెప్పాడానికా అండి? అంతేలే, మమ్మల్ని ఏమో అడుగుతారు వాళ్ళు, మీరేమో చెప్పరు. నో అంటే దిస్ ఇస్ గోయింగ్ టు బి అ డిఫరెంట్ ట్విస్ట్ ఫర్ షూర్. అంటే నేను నరేషన్ అప్పుడు కూడా రవి గారు నాకు నరేట్ చేసి ఇది ఇంటర్వెల్ అని చెప్పేసి వెళ్ళిపోయారు, ఒక 10 minutes బ్రేక్ కావాలని. షాక్ నేను ఆ 10 minutes ఆలోచిస్తున్నా ఈయన ఎప్పుడు వస్తాడు, నెక్స్ట్ సెకండ్ హాఫ్ ఎప్పుడు చెప్తారు అని. డోంట్ వరీ ఐ విల్ నాట్ టెల్. ఏదో ఏదో చెప్పబోతున్నారు, కంటి చూపుతో గౌరీ అన్నట్టు ఈ స్వామి. చూపుతో నో చంపేస్తారు. నో బట్ ఇంటర్వెల్ ఇస్ అ వెరీ స్పెషల్. సినిమాలో కూడా ఇంతేనా? స్టీఫెన్ నివిన్ ఇట్లానే కంట్రోల్ చేస్తారా? రివర్స్ అది. మాకు ఒక విషయం తెలిసింది. మ్మ్. అది జిగితార పాటలోనే చెప్పాం కదా. అవును, కరెక్టే. చెప్పట్లేదు. ఓకే, ఫైన్. సో ఇప్పుడు మన మూవీలో మ్యూజిక్ డైరెక్టర్ గురించి మాట్లాడాలంటే హీఈస్ ద మోస్ట్ సెలబ్రేటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ, అండ్ బీయింగ్ ఎ సింగర్ ఐఎమ్ మచ్ మోర్ కనెక్టెడ్ టు హిస్ మ్యూజిక్ అండ్ ద వే హీ గేవ్ అస్ ఆల్ ద సాంగ్స్. సో మెలడీ బ్రహ్మ మణిశర్మ గారి మ్యూజిక్ డైరెక్షన్ ఈ మూవీకి రావడం అనేది మీకు ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ కిరణ్ గారు. ఫస్ట్లీ మణిశర్మ గారికి హ్యాపీ బర్త్డే. ఈరోజు ఆయన Happy birthday, sir. మీరు అన్నట్టు అదే అండి, పర్టికులర్లీ 90s జనరేషన్ అందరికీ మణిశర్మ గారు అన్నది ఒక
ఇంకా ఎమోషన్ అది ఎమోషన్. అంటే ఆ హీరో ఈ హీరో అని ఏం తేడా లేదండి. లేదు. ప్రతి ఒక్క హీరోకైనా బ్లాక్ బస్టర్స్ ఇచ్చేసి. కావాలా హిట్ కావాలా తీసుకోండి అని ఇలా అంటే ఇచ్చేసారు. మేము కాలేజ్ డేస్లో చదివేటప్పుడు మనము హీరో ఫ్యాన్స్ ఉంటాం, వేరే వాళ్ళు హీరో ఫ్యాన్స్ ఉంటారు కదా, గొడవ పడిపోలేము. మన హీరోకి ఇలా ఇచ్చాడంటే ఆ హీరోకి ఆ పాట ఇలా ఇచ్చాడంటే అంటే అంత కాంపిటీషన్ ఉండేది అవును. మ్యూజిక్ పరంగా. మనిషి శర్మ గారు ఐఎమ్ సో హ్యాపీ. ఈ సినిమాకి నేను పర్సనల్లీ ఎగ్జైటెడ్ ఏంటంటే ఆయన లవ్ స్టోరీ చేసి, ప్యూర్ లవ్ స్టోరీ చేసి చాలా రోజులు అయిపోయింది. అవును. సో చాలా రోజుల తర్వాత ఆయన ప్యూర్ లవ్ స్టోరీ అండ్ నేను ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం వెయిటింగ్. పాటలు ఎలాగో మంచి హిట్ అయిపోయాయి, అన్నీ అవును. అంత అయిపోయాయి. సాంగ్స్ అన్ని హిట్ అయ్యాయి. ఖుషీలో చాలా బాగుంటుంది కదండి ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్. అవును. కంప్లీట్లీ ఒక లవ్ వైబ్ అంతా. అసలు అతడు అసలు బ్యాక్గ్రౌండ్ అంటే అతడు ఓకే, ఇట్ విల్ బి కొంచెం కమర్షియల్ వైబ్ ఉంటుంది కానీ Yes. ఖుషి ఈజ్ కంప్లీట్లీ లవ్ స్టోరీ. లవ్ స్టోరీ కదా. సో ఐఎమ్ వెయిటింగ్ మన చెన్నై లవ్ స్టోరీకి ఎలా ఇచ్చారని బ్యాక్గ్రౌండ్ స్కోర్ అని. మీరు ఇంకా వినలేదా నేను బ్యాక్గ్రౌండ్? ఇంకా వినలేదండి. ఎప్పుడు రెడీ అవుతుందంట? నాకు తెలిసి అవుద్ది 16th 17th మేము డైరెక్ట్ థియేటర్ ఇంకా. ఓకే. అన్ని హాల్లోనే. థియేటర్ లోనే బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో ఐ థింక్ సినిమా చాలా వరకు మారిపోతుంది కదా బ్యాక్గ్రౌండ్ స్కోర్ పడ్డాక. 100%. కలర్ మొత్తం మారిపోతుంది. అంటే నేను Hmm. డబ్బింగ్ చెప్పేటప్పుడు చూస్తూ ఉంటే Hmm. బ్యాక్గ్రౌండ్ స్కోర్ పెడితే ఈ సీన్ ఇంత బాగుంది ఏంటి అని అనిపిస్తుంది. యా, వెరీ నైస్.